ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆమె కారు దిగారు. ప్రోటోకాల్ పక్కన పెట్టారు. సామాన్యురాలిలా స్కూటీపై రాత్రివేళ వీధుల్లోకి వచ్చారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఆదివారం సాయంత్రం రాజవొమ్మంగిలో చేసిన ఆకస్మిక తనిఖీ ఇప్పుడు అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. రాజవొమ్మంగిలోని బాలికలాశ్రమ పాఠశాల, ఏకలవ్య పాఠశాలలను ఆమె సందర్శించినప్పుడు నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ పిల్లలకు పెడుతున్నది భోజనమా లేక విషమా అన్నట్లుగా పరిస్థితులున్నాయి. మధ్యాహ్నం వండిన మీల్ మేకర్ చికెన్ కూరను రాత్రి కూడా వడ్డించటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థినులకు మెనూయార్థినులకు మెనూ ప్రకారం ఆహారం అందించటం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. కనీసం మజ్జిగ కూడా నీళ్లలా ఉండటం చూసి ఆమె అవాక్కయ్యారు. ఇక ఏకలవ్య పాఠశాల విద్యార్థుల గోడు వింటే కళ్ళు చెమర్చాల్సిందే. భోజనంలో పురుగులు వస్తున్నాయని, కనీసం మెనూ పాటించటం లేదని విద్యార్థినులు ఎమ్మెల్యే ముందు కన్నీరు పెట్టుకున్నారు. వారానికి ఒకసారి పెట్టాల్సిన చికెన్ కూడా వారం రోజులుగా పెట్టటం లేదని, రేపు రిపబ్లిక్ డే రోజు పెడతామని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే గారు గట్టిగానే క్లాస్ పీకారు. ఈ దారుణాలపై ఎమ్మెల్యే శిరీషదేవి తక్షణమే స్పందించారు. ఐటీడీఏ పీఓ స్మరణ్ రాజ్ మరియు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కి ఫోన్ చేసి హాస్టళ్లలో ఉన్న అధ్వాన పరిస్థితులను వివరించారు. విద్యార్థుల కడుపు కొట్టే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి స్వయంగా స్కూటీపై వెళ్లి ఇలాంటి అక్రమాలను బయటపెట్టడం ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మధ్యాహ్నం ఏం కూర అన్నారు మెనూ ప్రకారం? చొమ్మంగి ఐసిడిఎస్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్, గర్ల్స్ స్కూల్ అండి ఇది. సడన్ విజిట్ చేశాను. ఫుడ్ తింటున్నారు ఇక్కడ. అయితే మెనూ ప్రకారం ఆఫ్టర్నూన్ చికెను, ఆఫ్టర్నూన్ పప్పు క్యారెట్ అనమాట మెనూ. కానీ ఏం చేశారంటే మధ్యాహ్నం చికెన్ చేశారు. అదే చికెన్ సాయంత్రం ఇప్పుడు మళ్ళీ పిల్లలకు పెట్టారు. మిల్లీ మేకర్ విత్ చికెన్ ఒక్క పీస్ ఉంది, మిల్లీ మేకర్ ఎక్కువ ఉంది. మధ్యాహ్నం కర్రీ ఇప్పుడు పెట్టేశారు. ఇప్పుడు పెట్టేశారు. నేనున్నాను ఆల్రెడీ. అస్సలు ఫుడ్డే బాగాలేదు. ఓన్లీ రైస్ ఒకటి చూడడానికి బాగుంది తప్ప మజ్జిగ అసలు వాటర్లా ఉంది. ఇక్కడ వార్డెన్ కూడా లేరు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మాట్లాడండి, అర్జెంటుగా ఒకసారి రమ్మని చెప్పండి. పిల్లలు కూడా చెప్తున్నారు మధ్యాహ్నం కర్రీ మేడం ఇది అని చెప్పి. మాట్లాడండి. ఓకే. ఆశ్రమం మండల హెడ్ క్వార్టర్ రాజవొమ్మంగి. అస్సలు బాగాలేదు. మధ్యాహ్నం కర్రీ పెట్టారు. ఎంత దారుణం చూడండి పిల్లలకి. ఓకే. మరి రసమైన వేసుకోవాలి కదా, ఉత్త కర్రీతో పొడిగా తింటున్నారు. చారు వేసుకోండి, వెళ్ళండి. ఇది బిర్యానీయా? నాకు అర్థం కాలేదు. ఏం వండారు ఇది? బగారా రైస్. ఇప్పుడు వండారా? పొద్దుందా? బగారా రైస్ అంట. కర్రీ ఎందుకు ఇప్పుడు పెట్టారు? ఏంటమ్మా పిల్లలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అసలు అది కర్రీలా కూడా లేదు. అసలు చిమ్మిడిపోయి అన్నం చూడండి మాడిపోయింది. పిల్లలందరూ వైట్ రైస్ తింటున్నారు, ఒక పిల్ల ఇంకో రైస్ తింటుంది. ఏంటి అసలు? మజ్జిగ అంటది, అసలు నీళ్ళలా ఉంది. మీ వాటిని పెట్టమన్నారా మధ్యాహ్నం కర్రీ? మరి ఎందుకు పెట్టారు అలాగా? అదేమైనా బాగుంది అసలు? ఎప్పుడు ఇలాగే ఉంటుందా? చెప్పాలి సార్. బాగుంటుందా మధ్యాహ్నం కర్రీ? పక్క స్కూల్లో ఏమైందంటే ఆఫ్టర్నూన్ వండిన చికెన్ ఇప్పుడు పిల్లలు పెడుతున్నారు.
అలా ఏమైనా పెడుతున్నారా మీకు? మధ్యాహ్నం, సాయంత్రం వాటర్ కోసం. వాటర్ ఫిల్టర్ పనిచేస్తున్నాయా? మరి ఏం వాటర్ తాగుతున్నారు? హాట్ వాటర్. ఇక్కడ ఇస్తున్నారా? హీట్ స్కూల్లో పెట్టలేదు మరి ఇక్కడ స్కూల్లో లేదు. ఫుడ్ బాగుండట్లేదా? మెనూ ప్రకారం పెట్టట్లేదు. ఉన్నాయా? మార్నింగ్ టిఫిన్స్ కూడా అట్లాగే ఉంటాయా? ఏం సరే మాట్లాడతాను. ఇప్పుడు ఏంటి కొత్త ఆయన వచ్చినప్పటి నుంచి అట్లా ఉందా? చేస్తున్నాం మళ్ళీ సార్ ఇంకేమన్నా ఫోకస్ తక్కువ వల్ల ఎలా చేస్తున్నాం కమెంట్ అవ్వలేదు మేడం. ఎక్కువ మంది ఉన్నారు కదా చేయట్లేదు అది మేడం. సార్ మన వాళ్ళు ఎక్కువ అలాగే చేస్తారు. వాష్రూమ్స్ కూడా బాగు. సరే వెళ్ళి కడుక్కోండి. మధ్యాహ్నం ఎంత తిన్నారన్నారు? బీట్రూట్, వైట్ రైస్, ఇంకా పప్పు, సాంబారు, పెరుగు. స్వీట్ ఏమి ఉండదు ఇంకా ఆఫ్టర్నూను? మరి మెనూ ప్రకారం చికెన్ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. మీరు ఎవరు అడగలేదా? ఎస్పీఎల్ ఏమి ఉండరా మీకు? ఉండరా? ఎవరు ఎస్పీఎల్? ఒకసారి నన్ను పిలుస్తారా అతన్ని? ఎస్బిఎల్ సిపిఎల్? ఓకే. మీకు అయితే పొంగల్ హాలిడేస్ అయినప్పటి నుంచి స్కూల్స్ మన కాలేజ్ తీసారు కదా, అప్పటి నుంచి చికెన్ పెట్టలేదా మీకు? పెట్టలేదు. 2 వీక్స్ అవుతుందా మీరు పొంగల్ హాలిడేస్ నుంచి? 1 వీక్ అవుతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు బనానా ఉంది మెనూ ప్రకారంగా. బనానా ఇవ్వట్లేదు. మరి ఏది ఎవరి ప్లేట్లో లేదు, తినేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఏరా ఆయన రెగ్యులర్ ఆయన వచ్చారా లేదా? మీరేనా? వైస్ ప్రిన్సిపల్. మీరు ఇన్ఛార్జ్ రోజు మరి చూసుకోవాలి కదా. ఆఫ్టర్నూన్ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ, బట్ వెజ్ కర్రీ పెట్టారు. అట్లా ఏం ఉండదు కదా, పక్క స్కూల్లో పెడుతున్నారు. చికెన్ పెట్టారు. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాను నేను. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. మెనూ ఉంది కాబట్టి మెనూ ప్రకారం తీసుకోవాల్సిందే. మీరు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మీదే కదా. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎట్లాగా? దట్ ఇస్ నాట్ ద రీజన్. రేపేం పెడతారు? ఏది ఆవిడేది? రేపేంటమ్మా? రేపు 26 కదా, ఏం పెడతారు? మీరు ఇన్ఛార్జ్ నాకు రెగ్యులర్ ఆయన ఉండరా? మరి ఏది సార్? నమస్తే సార్. సార్ రాజవమ్మ హెడ్ క్వార్టర్లో ఆశ్రమ స్కూల్ ఉంది సార్. ఇక్కడ ఫుడ్ టైంకి నేను వచ్చానండి సడన్గా. పిల్లలు కూడా అన్నం తింటున్నారు. మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీ ఇప్పుడు పెట్టారు పిల్లలకి. నైట్ పెట్టారండి, ఇప్పుడు తింటున్నారు అదే కర్రీ. మధ్యాహ్నం అదే అంట, ఇప్పుడు మళ్ళీ అదే పెడుతున్నారు. కొందరేమో వైట్ రైస్ తింటున్నారు, కొందరు బగారా రైస్ అంటే అది మాడిపోయింది. అది ఎప్పుడు వండిందో తెలియదు. అస్సలు బాగాలేదు సార్ ఫుడ్. హెడ్ క్వార్టర్లో ఇలా ఉంటే పరిస్థితి ఏంటండి? ఇక్కడ తర్వాత వార్డెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆవిడ లేదు, లేరు.
ఇద్దరు కుక్కులు అంట, ఒక ఆమె ఉంది, ఇంకో ఆమె ఏజ్ అని చెప్పి అసిస్టెంట్ పెట్టుకుంది. అసలు ఫుడ్ అసలు బాగాలేదు. అర్జెంటుగా సార్ ఏం చేస్తారో తెలియదు. రాజమ్మ నేను ఇక్కడే ఉంటున్నాను, అయినా భయం లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సార్ మీకు ఇక్కడ ఫొటోస్ కూడా పెడతాను సార్. ఇక్కడ ఫుడ్ తింటున్నారు. అలాగే పిఓ గారు కూడా చెప్పాను సార్. ఓకే సార్, నమస్తే.